నమస్కారం. అబ్బా, కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే అదిరిపోయే టిఫిన్ రెడీ చేసుకోవడమెలాగో ఈరోజు చూద్దాం. ఎంత బిజీగా ఉన్నా సరే ఉదయం పూట టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ఎంజాయ్ చేయవచ్చో తెలుసుకుందాం. పదండి. మనలో చాలామందికి ఉదయాన్నే ఇదే గదా ప్రాబ్లం. లేవగానే ఆఫీస్ టెన్షన్, పిల్లల్ని స్కూల్కి పంపించే హడావిడి, ఈ పనుల మధ్య వంటగదిలోకి వెళ్లడానికే సమయముండదు. అయితే టైం లేదని ఏదో ఒకటి తినేసి వెళ్లాలంటే మనసస్సలొప్పుకోదు కదా. టిఫిన్ టేస్టీగా ఉండాలి, కడుపు నిండాలి, మనకు రోజంతా మంచి ఎనర్జీ ఇవ్వాలి. మరి టైం తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యం? అస్సలు దిగులు పడకండి, దీనికి ఒక సూపర్ సొల్యూషనుంది. మన బిజీ లైఫ్ స్టైల్కి కరెక్ట్గా సరిపోయే ఒక 10 నిమిషాల పరిష్కారం. బయట ఫుడ్ మీద ఆధారపడాల్సిన పనే లేకుండా ఇంట్లోనే వేడివేడిగా చేసుకోవచ్చు. అవునండి, మీరు విన్నది నిజమే. జస్ట్ 10 మినిట్స్, 10 నిమిషాలు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈ 10 నిమిషాల్లోనే మనం ఒక సూపర్ టేస్టీ టిఫిన్ తయారు చేసుకోబోతున్నాం. సో అదేంటంటే, ఇంట్లో ఉండే రవ్వ, ఉల్లిపాయలు లాంటి సింపుల్ వస్తువులతోనే వంట అస్సలు రానివాళ్లు కూడా చాలా ఈజీగా చేసుకోగల టిఫిన్ అన్నమాట. పెద్దగా కష్టపడకుండానే టేస్టీ టిఫిన్ రెడీ. సరే, ఫాస్ట్గా అయిపోతుందంటున్నారు. మరి టేస్ట్ సంగతేంటి? స్పీడ్గా చేసేవి అంత టేస్టీగా ఉండవు కదా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ సమస్య లేదు. వేగం, రుచి రెండూ గ్యారెంటీ. రుచి విషయంలో అస్సలు డౌటక్కర్లేదు. ఎందుకంటే దీన్ని ఒక్కసారి ట్రై చేశారంటే చాలు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మామూలుగా మనం ఫాస్ట్గా చేసుకునే వంటకాలకి ఈ 10 నిమిషాల టిఫిన్కి ఉన్న తేడా ఇదే. అక్కడెక్కడో టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది, కానీ ఇక్కడ మీకు పక్కా హోటల్ స్టైల్ రుచి దొరుకుతుంది. అసలు ఇది ఎందుకంత ఈజీ అంటే, దీనికి పెద్దగా ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. ఉదయాన్నే లేచి కూరగాయలు కట్ చేయడం, మసాలాలు నూరడం ఇలాంటి పెద్ద పనులేమీ ఉండవన్నమాట. మన కిచెన్లో ఎప్పుడూ ఉండే పోపు సామాను, రవ్వ వీటితోనే అయిపోతుంది. ప్రాసెస్ అయితే మరీ సింపుల్. 3 3 స్టెప్స్. పోపు పెట్టడం, రవ్వ వేయించడం, నీళ్లు పోసి కాసేపు ఉడికించడం, అంతే. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ రెసిపీలో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అంటే మీ వంట, మీ టేస్ట్ అన్నమాట. ఉదాహరణకి, ఒకవేళ కొంచెం స్పైసీగా తినాలనిపిస్తే సింపుల్గా కొంచెం కారం లేదా మసాలా యాడ్ చేసుకోండి, అంతే. టేస్ట్ వెంటనే మారిపోతుంది. లేదు, ఇంకాస్త హెల్తీగా కావాలనుకుంటే సన్నగా తరిగిన క్యారెట్, బఠానీలు ఇలా నచ్చిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. చూసారా, ప్రతిసారి ఓ కొత్త వెరైటీ ట్రై చేసినట్టుంటుంది. స్పీడు, టేస్టు మాత్రమే కాదు, ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హైజీనిక్గా, సేఫ్గా ఉంటుంది. తిన్న తర్వాత బరువుగా అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. కానీ రోజంతా మనల్ని యాక్టివ్గా ఉంచే ఎనర్జీ మాత్రం పక్కాగా ఇస్తుంది. అయితే ఈ టిఫిన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్? చెప్పాలంటే ఇది అందరికీ ప్రతిరోజూ పనికొచ్చే ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఆఫీస్కి వెళ్లేవాళ్లకైనా, కాలేజీ స్టూడెంట్స్కైనా, ఒంటరిగా ఉండే బ్యాచిలర్స్కైనా అందరికీ ఇదొక వరం లాంటిది. అంతేనా, పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా సూపర్ ఉంటుంది. చల్లారినా టేస్ట్ మారదు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్లకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ చాయిస్. అరే, ఇంత ఫాస్ట్గా ఇంత టేస్టీగా ఎలా చేశావనే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అందుకే ఇకపై ఉదయం లేట్ అయినా సరే అస్సలు టెన్షన్ పడాల్సిన పనిలేదు. 10 నిమిషాల్లో వేడి టేస్టీ టిఫిన్ మీ ముందుంటుంది. మరి ఇన్ని మంచి విషయాలున్న ఈ బ్రేక్ఫాస్ట్ని మీ కొత్త గోటు బ్రేక్ఫాస్ట్గా మార్చుకోవడానికి రెడీనా? ఇంకెందుకు ఆలస్యం, మీ ఉదయం పూట హడావిడిని తగ్గించుకునే రుచికరంగా మార్చుకోండి. టైం సేవ్ చేసుకోండి, టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే ఆ తేడా తెలుస్తుంది.